ఎందుకు అంత 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 అభిమానం ఎందుకు అంటే మీలో ఎవరు కొట్టేసేటప్పుడు అది నీ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలా పాపులర్ అయింది ఆ రోజుల్లో. సో ఆయన క్యారెక్టర్ని ఆయన ముందే మీరు ప్రదర్శించి. నాకు రజనీకాంత్ గారి కాంపౌండ్ నుంచి ఎన్నిసార్లు నేను తమిళనాడులో నాకు ఇక్కడికంటే తమిళ నుంచి ఎక్కువ కాల్స్ వచ్చేవి. నాటోగ్రాఫ్ డైరెక్టర్ చరణ్ గారిది కానీ, నేను తమ్మి రామయ్య గారు కానీ, నేను చేసిన మొట్టశివ గడ్డ శివ లారెన్స్ మాస్టర్ కానీ, అది కూడా పక్కన పెట్టేస్తే అప్పుడు నాకు పరిచయం ఉన్నా కూడా దీని తర్వాత నాకు పుష్ ఎక్కువైంది తమిళ్లో. ఓకే, తెలుగులో కూడా చాలా గొప్ప పేరు వచ్చింది. కానీ అప్పట్లో ఏమైపోయిందంటే ఈ పునాదరాలు ప్రాణం గరుద నేను చేసిన ఈ జగదేగురుడు రిచండి అబ్బాయి ఆపద్ బాంధవుడు ఈ ఠాగూర్లు క్యారెక్టర్లు చేశారు కదా, అవి యూట్యూబ్లో పెట్టడానికి లేదు. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రైట్స్ ఉండేసరికి అందులో ఆ డైలాగ్ వస్తున్నప్పుడు అలా స్ట్రైక్ పడిపోయేది. దానివల్ల నా టాలెంట్ స్క్రీన్ మీద ఎవడైతే చూసారో ఆ రోజు టెలికాస్ట్ అయినప్పుడు చూసిందే. అవును, అది నా ప్రాబ్లం. ఇంకెవరైనా చూడాలంటే హాట్స్టార్లోకి వెళ్ళి చూడాలి. ఆ ఎపిసోడ్ అంతా చూసి ఆ మొక్క విడిగా పెట్టరుగా, దానివల్ల రీచ్ తక్కువ. ఇప్పుడు మారింది. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం అంటే మరి అంత తక్కువ వచ్చినా కూడా మీలాంటి వాళ్ళు ఇంత ప్రేమిస్తున్నారంటే, ఇప్పుడు నేను పనిచేస్తున్న డైరెక్టర్స్ కానీ, ఇప్పుడు నేను చేస్తున్న సినిమాలు కానీ రోజుకి 2 మాట్లాడతారు సార్ ఆ ప్రోగ్రామ్ గురించి. ఎందుకు అంత ఇష్టం చిరంజీవి గారు అంటే ఇది కారణం కాదండి. నాకు చిరంజీవి గారు అంటే అసలు ఆ రోజు ఆ ఎపిసోడ్కి మిమ్మల్ని ఎవరు నేనే వెళ్ళాలి ఎలా కలవాలని ఆయన ముందు ఎన్నోసార్లు ఫోటో దిగే అవకాశం వచ్చినా, ఆయన నా ముందు నుంచి ఎన్నోసార్లు వెళ్తున్నా ఏ రోజు ఫోటో దిగలే. ఎందుకంటే నేను ఎవరో ఆయనకు తెలియాలి. నేను మా అమ్మ బాబును వదిలేసి ఊరు వదిలేసి ఈయన కోసం ఇక్కడికి వచ్చేసా, ఒక ఫోటో ఇచ్చి అని వెళ్ళిపోతారు ఆయన. నో, ఆయనకి తెలియాలి, నా బాధ తెలియాలి, నా పెచ్చ తెలియాలి, ఆయనకి నా ప్రేమ తెలియాలి. కేవలం చిరంజీవి గారి గురించి వచ్చారు హైదరాబాద్. నాకు హైదరాబాద్తో పనే లేదు సార్. స్టిల్ నేను ఇప్పుడు చెప్తున్నా, టిల్ నౌ నాకు హైదరాబాద్తో ఎలాంటి పని లేదు. నాకు హైదరాబాద్లో ఉండాల్సిన అవసరం లేదు. చిరంజీవి గారు పిచ్చి వాళ్ళు వచ్చాను. వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ ఆయన వల్ల అంటే ఆయన ఇన్స్పిరేషన్తో వచ్చాను. చిరంజీవి గారు తమిళనాడులో ఉంటే తమిళనాడు వెళ్ళేవాడిని, చిరంజీవి గారు యుగాండాలో ఉంటే అక్కడ ఉండేవాడిని. చిరంజీవి గారు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటా. ఆయన ఛాన్స్ వరకు కాబట్టి ఆయన ఇంట్లో ఉండడానికి కొడతారు కాబట్టి అవకాశం ఉంటే అక్కడ ఉండదు. ఆయన సేవ చేసి సార్ మీరు నమ్ముతారా, అది ప్రేమించిన వాడికి అర్థమవుతుంది అన్నయ్య, మిగిలిన వాళ్ళకి అర్థం కాదు. చిరంజీవి గారి ఇంట్లో పని వాళ్ళని చూసి నేను అక్కడ అయిపోయి ఉన్నాయి. ఎంత అదృష్టవంతులరా మీరు, ఇక్కడ పని చేస్తున్నారా, రోజు చూడొచ్చు అన్నయ్యని మీరు, ఏం పుణ్యం చేసుకో. ఇదే ఆలోచన నాకు. అంటే ఆ పిచ్చి చిరంజీవి గారి మీద ఎందుకు వచ్చింది అనేది తెలియదు మీకు? ఎలా అన్నయ్య, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎందుకు అలా అంటే కొంతమంది కాదు, చిరంజీవి గారు అంటే ఏంటి, రజనీకాంత్ అంటే కొంతమందిని అలా అంతే. నాకు అలా నా తల్లిదండ్రుల తర్వాత టీనేజ్లోనో లేకపోతే ఒక బాగా మనం యంగ్గా ఉన్నప్పుడు ఆ పిచ్చి ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ మన పరిణతి కూడా పెరుగుతుంది అంటారు కదా. సో మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి. అయినప్పటికీ కూడా ఆ అభిమానం అనేది తగ్గకుండా అలాగే ఉండటం, లేదా కొంతమంది ఇంకా పెరుగుతూ ఉంటుంది. ఇంకా ఉండే వయసుతో పాటు అభిమానం కూడా పెరుగుతూ ఉంటుంది. అదే నిజమైన పెరుగుదల కదండి. నిజమైన పెరుగుదల అది. తల్లిదండ్రులు పెద్ద అయిన తర్వాత ఓల్డ్ ఏజ్ హోమ్లో పడేస్తారు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే పెళ్ళైన తర్వాత ప్రేమ ఉన్నది, పెళ్ళి అయిపోయిన కొన్నాళ్ళ తర్వాత భార్యకి ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్న కూడా భార్య మీద కొన్నాళ్ళకు ఉండదు, కానీ ఉండాలి. అలాగే ప్రేమించిన హీరో చచ్చేంత వరకు వాడని కట్టె కాలేంత వరకు చిరంజీవినే చచ్చిపోతాను. ఇదే ప్రేమ, ఇది నిజమైన ప్రేమ. వీడు స్ట్రైట్ ఫార్వర్డ్ పర్సన్స్, వీళ్ళు నిజమైన ప్రేమికులు అనమాట. నేను ఆ జాతికి చెందినవాడిని. నేను ఒక మనిషిని ప్రేమించానంటే నా ప్రాణం పోయినా వాడిని నేను ప్రాణంగా ప్రేమిస్తాను. నాకు గుండెల నుంచి చెదిరిపోరు వాళ్ళు. సో ఇలాంటి ఫ్యాన్స్ ఉండటం వల్ల ఆయన ఆ స్థాయికి వెళ్ళారు అనుకో. అదే మనం కోట్ల మంది, నేనెవరు సార్, నథింగ్ అన్న. ఇంకా మా ఊర్లో కొన్ని వేల మంది ఉన్నారు. చిరంజీవి గారు ఆయన ఫ్యాన్స్ని చూసిన వాళ్ళు ఇంకా తక్కువ మందే. చిరంజీవి గారికి కూడా తెలియదు ఆయన ఫ్యాన్స్ ఎక్కడెక్కడో బోలెడు మంది ఉన్నారు. తెలుసు ఆయనకి ఇంతమంది పిచ్చి ఫ్యాన్స్ ఉంటారని, కానీ ఆయనకి పాపం వాళ్ళెవరో ఆయన చూడలే. ఇంకా చిరంజీవి గారిని చూడని వాళ్ళు బోలెడు మంది నా ఊర్లో ఉన్నారన్నయ్య. ఉంటారు. అవును, అవకాశం రాని వాళ్ళు. మొన్న వాల్తేరు వరే పోస్టర్, ఒక రైతు సైకిల్ స్టాండ్ వేసి చెప్పులు ఇప్పి దొంగచాటుగా ఇలా తిరిగి చూస్తున్నాడు. ఆ వీడియో చాలా ఫేమస్. చిరంజీవి గారు కూడా పంపాను నేను. చిరంజీవి గారు దాని గురించి మాట్లాడారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కాఫీ తాగుతున్నాను కోవిడ్ టైంలో. ఇంట్లో ఎవరు బయటకు రావడానికి లేదు కదా, ఇంచుమించు అప్పుడప్పుడే బయటకు వదిలేరనమాట. సెకండ్ కోవిడ్ టైంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నాం మనం. అప్పుడు షూటింగ్స్ లేవుగా, థియేటర్స్ ఓపెన్ అవ్వలేదు. కోవిడ్ మహమ్మారి తగ్గినా థియేటర్స్ ఓపెన్ అవ్వడం వల్ల సినిమాలు లేవు థియేటర్స్కి. ఊర్లోనే ఉండాల్సి వచ్చింది. నేను ఖాళీ దొరికితే అమ్మ దగ్గర ఉంటాను కదా. కాఫీ ఇచ్చిందమ్మ, తాగుతాల బయట బాల్కనీకి వచ్చి చూస్తే మేడ మీద నుంచి ఒక అతను ఎవరో సైకిల్ స్టాండ్ వేసి వాల్తేరు వరే పోస్టర్ అలా చూస్తున్నాడు. అటు చూస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. ఎవరో పేరెంటాలు ఎవరో వెళ్తున్నారు ఆడవాళ్ళు. ఆ వీడియో మీకు చూపిస్తాను. చెప్పులు తీసాడు అమ్మగా. ఏం చేస్తున్నాడు అతను అని చూస్తే దగ్గరికి వెళ్ళి చిరంజీవి గారికి ముద్దు పెట్టుకుంటాడు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉంటాయి. ముద్దు పెట్టుకోవడం కోసం చెప్పులు తీసేసాడు. చెప్పులు తీయాల్సిన అవసరం ఉంది అతనికి. లోపల ఆ డివోషనల్, అది మనిషి మీద ఎందుకు పెంచుకుంటారు, ఒక్కొక్కరు భక్తి అన్నమాట. అది అంతేనన్నాయి. దానికి మనం అర్థం చెప్పలేం. ఒకరికి వైఎస్ఆర్ పూనకం వస్తుంది, ఒకరికి పవన్ కళ్యాణ్ అంటే పూనకం వస్తుంది.
ఒకరు చిరంజీవి గారు అంటే పూనకం వస్తుంది అంతే. అది వాళ్ళకి ఆ బ్లడ్లో ఆ సెల్కి అది దేవుడు ఇచ్చేసాడు. బయట చూసే వాళ్ళకి అదొక నిజంగానే పిచ్చిగానో వెర్రిగానో కనిపించవచ్చు. అమ్మ నాన్న పూజించండి అంటే ఇప్పుడు పిచ్చోళ్ళారా, అమ్మ నాన్నని పూజించాకే మేము వీళ్ళని పూజిస్తున్నాం, మీరు ఎవరిని పూజించరంట నేను అలానే వాళ్ళని. అన్న మన పనిని మనల్ని ఇన్స్పైర్ చేసిన వాళ్ళని ప్రేమించడం తప్పేంటన్నా? పైగా నువ్వు మంచివాడిని, ఒక అబ్దుల్ కలాం గారిని గౌరవిస్తున్నావు, ఒక టాటాని గౌరవిస్తున్నావు, ఒక చిరంజీవి గారిని గౌరవిస్తున్నావు, ఒక సచిన్ టెండూల్కర్ని, ఇలాంటి వాళ్ళని ప్రేమించడం తప్పే ఉంది, వీళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటే తప్పే ఉంది అన్న. నా తల్లిదండ్రులు, నా రక్త సంబంధికులు కూడా నేను ఏమవుతానని వాళ్ళకి క్లారిటీ లేదు, నాకు క్లారిటీ లేదు. కానీ ఒక చిరంజీవి గారి వల్ల నా లైఫ్లో క్లారిటీ వచ్చింది. చిరంజీవి గారు ఆయన కోసం, ఆయన బాగుపడడం కోసం, ఆయన ఎదగడం కోసం సినిమా ఇండస్ట్రీకి వస్తే ఆయన కోసమే వచ్చారు కదా. ఆయన ట్రంక్ పెట్టి పట్టుకుని మొగలతో నుంచి బయలుదేరినప్పుడు ఎక్కడ ఆయన సినిమా పిచ్చితో ఎట్లయినా సినిమా యాక్టర్ కావాలి అంతే. సక్సెస్ అయ్యి ఆయన కష్టపడ్డాడు, ఆయనంతటా ఆయన కష్టపడ్డారు, ఆయన వచ్చారు పైకి. ఆయన స్టార్ అయితే, ఆయన కోసం ఆయన ఎదిగితే ఆయన వెనకాల ఎన్ని లక్షల మంది వచ్చామన్నాయి. అలాంటి ఇన్స్పిరేషనల్ పర్సనాలిటీ ఇంకెవరైనా ఉన్నారు అసలు? ఇంకెవరైనా ముందు వస్తారా, రాగలరా? అంత క్రేజ్, డెడికేషన్ తోటి పనిచేసి. రోజుకి 6 o'clock నేను ఆయనతో ఆశ్చర్య పని చేశాను. అది ఎడిటింగ్లో పోయింది, కానీ కాజల్ గారి కాంబినేషన్, కాజల్ సినిమాలో లేకపోవడం వల్ల మా ట్రాక్ లేచిపోయింది. ఆచార్యలో నేను అన్నయ్యతో పని చేశాను స్క్రీన్ మీద, అది నాకు దొరికిన వారు ఫస్ట్ టైం. అది కానీ పర్లేదండి, ఇంకా కొంచెం బాధ కలిగిందా? అలా కొంచెం కాదన్నయ్య, అది దాని గురించి మాట్లాడితే ఇంకో గంట ఇంటర్వ్యూ చేయాలి మనం, వద్దు. అది బాధ నరకం, అది పక్కన పెడితే చేయి చేశాను, చేసిందే పోయింది ఎడిటింగ్లో. అంటే మనకి నిజమే బాధ చాలా ఉంటుంది కదా, ఎందుకంటే మనం ఎవరినైతే ఆరాధిస్తామో వాళ్ళతో కలిసి పనిచేసే అవకాశం, మొదటి అవకాశం వచ్చింది, చేశాము, కానీ ఆ ఫలితం బయటకు రాకుండా పోయింది అంటే నోటి దాకా వచ్చి లాక్కున్నట్టు అవుతుంది కదా. పైగా గ్రూప్లో కూడా కాదు, ఇద్దరమే ఉంటాం ఫ్రేమ్లో, నేను చిరంజీవి గారే. ఆ సీన్ పోయినందుకు బాధపడ్డా. 2-3 సీన్లు చేసాం, ఆ 2 పోయినా పర్లే. కానీ అసలు ఏం క్యారెక్టర్ చేశారు? కాజల్ సినిమాలో, ఆచార్య సినిమాలో కాజల్ తాళ్ళు, బొంగరాలు, ఇవి వకులాంబ అని ఒక మాత, అంటే దొంగ మాత. ఆ ఏరియాలో గుడి చుట్టుపక్కల ఒక మాత, కామెడీగా వాళ్ళ చుట్టుపక్కల కొంతమంది కమెడియన్స్ ఉంటారు. నేను ఆవిడ దగ్గర కొన్ని ఎకరాలు తాకట్టు పెట్టి లాస్ అయిపోతాను. నువ్వు ఇవి ఇస్తే నీకు పిల్లలు పుడతారు, నీకు ఇవి ఇస్తే పెళ్ళి అవుతుంది, ఇలాంటివి చెప్పడం వల్ల మోసపోతా. అలా మోసపోయిన నన్ను గట్టిగా వెళ్ళి అడిగితే, ఎందుకంటే ఇలా మోసం చేశారు, నువ్వు దొంగ మాతో అది ఇది అని వెళ్ళినందుకు నన్ను గెంటేస్తుంది కాజల్, మనుషులను పెట్టి. కామెడీగా ఉంటుంది. గెంటేస్తే వెళ్ళి చిరంజీవి గారి దగ్గర పడతా. అప్పుడే చిరంజీవి గారు ఎంట్రీ. ఏంటబ్బా ఎలా పడిపోయా అంటే, దొంగ సార్ అది, ఇలా వేళ్ళు తాళ్ళు బొంగరాలని చెప్పని మాయ మాటలు చెప్పి మొత్తం జనాల దగ్గర డబ్బు దోచేస్తుంది, ఇలా తెంగరోళ్ళ క్యూలు కట్టి దాని దగ్గరికి వెళ్తున్నారు సార్, మీరైనా చెప్పండి సార్, నాలాగాలి మోసపోకుండా ఉంటారు. ఈ టైప్లో ఒక సీన్. మురిసిపోయాను. డబ్బింగ్ కూడా చెప్పకపోతే పర్లే, క్లారిటీ ఉండి కొంచెం మనసుని కంట్రోల్ చేసుకున్నాను. డబ్బింగ్ చెప్పేసా, ఇంకా బాధ ఉంటుంది. నరకం అది ఏ ఆర్టిస్ట్కి రాకూడదు. మనం మాట్లాడితే అది కొంచెం అనిపిస్తుంది, కానీ చచ్చిపోతే బాగుంది కదా అనిపించింది ఆ రోజు. అంటే అంత బాధ అనిపించింది ఆ రోజు. సినిమా చూసుకున్న తర్వాత, అంటే ముందు తెలియదా, రిలీజ్ అయ్యేదాకా తెలియదా? అప్పటివరకు తెలియదు. రిలీజ్ కరెక్ట్గా రేపు రిలీజ్ అనగా అలా తెలిసింది. అసలు చూసుకోవాలని వెళ్ళి ఉంటారు కదా. థియేటర్ బుక్ చేస్తాను నేను. ఎక్కడ మారుతుంది? పాలకొల్లు దగ్గర సినిమాలు చూడాలంటే పాలకొల్లు, తనకు ఇంకేమున్నాయి, ఊళ్ళోనే ఉన్నారు అప్పుడు. అంతే. అమ్మకి చూపించాలని, అమ్మ కూడా కలే కదా, చిరంజీవి కలిసి పని. అమ్మని తీసుకుని వెళ్ళారా? లేదు, అమ్మ కూడా బాధపడి ఉంటుంది ఈ లెక్కన. మళ్ళీ రాలేదు, ఆయనతో రావాలి ఇంకో ఇంటర్వ్యూ ద్వారా. మళ్ళీ అమ్మాయికి నేను ఆయన ఎదురుగా అడగలేను, ఆయన దగ్గర కూర్చొని ఆయన చూడడమే సరిపోతుంది. నేను పైగా ఇంకోటి అన్నయ్య, ఇంట్లో మనుషులు ఆయన అంత దగ్గర తీసుకుని ఇంట్లో విషయాలు అడుగుతూ అంత ప్రేమగా చూసుకుంటుంటే నేను ఇవన్నీ మాట్లాడగలను? దీనికంటే గొప్ప ఒక అభిమానం ఇచ్చారు ఆయన, ఒక దగ్గర బంధం ఇచ్చారు. ఒక గిఫ్ట్ కూడా ఇచ్చినట్టున్నారు అప్పుడే. ఫోన్, మొబైల్ ఫోన్ తీసుకుంది అమ్మ తీసేసుకుంది. కొన్నాళ్ళు వాడాను, తర్వాత అమ్మ తీసేసుకుంది. నువ్వు ఈ ఇయర్ వరకు నీకు ఇదే అని చెప్పాను. ఇప్పటికీ ఇంట్లోనే ఉంది ఫోన్. వివో ఫోన్ ఇచ్చారా? 7 ఏళ్ళు అయిపోలా అది? ఈజీ 7 ఏళ్ళు ఏంటన్నా, పైన అవుతుంది. 8 ఏళ్ళు 9 ఏళ్ళు అవుతుంది. 9 years అవుతుందేమో. ఓకే, 2000. బట్ కానీ 17, 16 మొత్తానికి అట్లా అనుకుంటున్నాను నేను. అంతే కరెక్టే. కానీ ఒకటోనే ఇన్స్పిరేషన్, అంతే. అది అలా ఉండిపోయింది ఇంకా. సో అలా అంటే కేవలం చిరంజీవి గారి మీద పిచ్చితో ఎలా అయినా సరే ఆయన చూడాలని హైదరాబాద్కి వచ్చారు. చూడాలని కదా, ఆయనతో నటించాలని వచ్చారు. అరే మనలో ఒకడు ఇలాంటి ఏమీ లేకుండా పైగా ఆయన ఏమి నిజంగా అంటే ఉన్నట్టుగా మాట్లాడుకుంటే ఇది అందరూ అనేది ఏదో అమితాబ్ బచ్చన్ హైట్ లాగానో, లేకపోతే 6 అడుగుల ఆజన్ బహుడనో, కలర్ అనో కాదు కదన్నయ్య. నెక్స్ట్ డోర్ బాయ్ లాగా మన ఇంటి పక్కన ఉండే మనిషి అంత శిఖరం అయ్యాడంటే, అరే మనం అందులో ఒక పావలైనా చేయలేమా అన్న నమ్మకాన్ని ఇచ్చారు ఆయన. అన్న ఈరోజు నేనే కదా, రవితేజ గారు, కమెడియన్ సునీల్ గారు, హీరో తరుణ్ గారు, శ్రీకాంత్ గారు, మీరు, నేను,
అసలు లైట్ ఫోకస్ చేసే వాడు కెమెరామెన్ ఏమో నేను చూపించాలి చిరంజీవి గారిని, కమెడీ నేను యాక్ట్ చేయాలని, డైరెక్టర్ నేను డైరెక్ట్ చేయాలని, ఎంతమంది బాబీ లాంటి డైరెక్టర్స్, వాల్తెరవరే డైరెక్టర్స్ బాబీ గారు ఇలాంటి వాళ్ళు ఎంతమంది, రైట్, అవును. ఇంతమందిని ఇన్స్పైర్ చేశాడు ఆయన మహానుభావుడు. హీరోయిన్స్ కూడా తహతహ ఆయనతో యాక్ట్ చేయాలి, ఆయనతో డ్యాన్స్ చేయాలి. చాలు ఒక్క సీన్లో లేదంటే ఒక షాట్లో ఉన్నా చాలు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారు. ఇంతమంది నేను ఎవరు నా ఇంకా అది. సో ఏమనిపిస్తుంది ఇప్పుడు అంటే వచ్చారు, సో ఇప్పుడు చూసుకుంటా ఉంటే కొంచెం ఫలిస్తున్నట్టు అనిపిస్తుందా మీరు అనుకున్నది? నేను చాలా ఒక నటుడిగా, ఒక వ్యక్తిగా, ఒక క్యారెక్టర్ పరంగా సినిమా పరిశ్రమలో నాకున్న గౌరవ మర్యాదలు అంత ఇంత కావు. నాకు చాలా ఆనందం. అది నేను అచీవ్ చేసింది చాలా సంతోషం నాకు ఇప్పటిదాకా. సో అంటే దయ అనే వెబ్ సిరీస్లో మాత్రం మంచి పేరు తీసుకొచ్చింది కదా మీకు అసలు ఓటీటీ ప్లాట్ఫామ్ మీద. 100% అన్న. అది క్రెడిట్ గోస్ టు వన్ అండ్ ఓన్లీ డైరెక్టర్ పవన్ సాధినేని, పవన్ గారే. ఆయన లేకపోతే ఏమో మనకు అంత సీన్ లేదు, అందుకని అంత పట్టం కట్టాడు ఆయన. అవును, ఒక కీ రోల్ ఇచ్చి. ఫస్ట్ సినిమా నుంచి ప్రేమేష్ కాదలు, సేనాపతి, దయ, హ్యాట్రిక్, ముగ్గురం మీ ఇద్దరం. ఆయన మూడిట్లో మీరు చేశారు. అదే ఇప్పుడు కూడా ఫ్రెండ్ ఉన్నాయి, కాకపోతే ఇప్పుడు కంపెనీ సినిమాలు ఆ డేట్స్కి ఇబ్బంది అవ్వకుండా నేను కాపాడుకోవాలి. అండ్ ఇప్పుడు ఒకటి రాబోతుంది.